పక్క మీరు పోరాటం చేస్తా ఉన్నారు మార్వాడి గోపాక్ అని చెప్పేసి, కానీ కొంతమంది పార్టీ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు. అసలు మిమ్మల్ని అంటే నార్మల్ కొంతమంది మీరు విన్నారు, వాళ్ళ కౌంటర్లు కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే బ్రదర్, రాజకీయ పార్టీలు మీరు ఎటు పక్కలు ఉండాలనుకుంటే అటు పక్కన ఉండండి, నాకేం బాధలేదు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఓట్ల ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. మీకు ఓట్ల ప్రయోజనాలుగా మీకు ఏమో ఓట్ల ప్రయోజనాలుగా నోట్ల ప్రయోజనాల కోసం మీరు పెట్టుబడిదారుల వైపు ఇప్పుడు ఎవరైతే రాజస్థాన్ మార్వాడి గుజరాతీ పెట్టుబడిదారుల వైపు ఉన్నారు మీకు కావాలి. ఎలక్షన్లకు వచ్చినప్పుడు మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఎవరిని? తెలంగాణ ప్రజల్ని. మీరు ఇప్పుడు పంచవృత్తులు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఎవరైతే పద్మశాలు ఉన్నారో వలస పోతా ఉన్నారు. పత్తి ఇక్కడ పండుతుంది, ఈ పత్తి సూరత్కి వెళ్తుంది. ఆడ అంగీలు పాయింట్లు తయారైతే ఇక్కడికి వచ్చి అగర్వాల్ రూపంలో షాపులలో అమ్మకాన్ని పెట్టుకుంటారు. ఇగో చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీరు పెట్టుబడిదారుల వైపు ఉండాలనుకుంటే ఉండండి. అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ మీరు ఉండండి. తెలంగాణ ప్రజల వైపు మేము ఉన్నాం. తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు. ఈరోజు ఉస్మానియా విద్యార్థులు కానీ, మహిళా సంఘాలు కానీ, ఇంతకుముందు మేధావులు కానీ, ఆఖరికి డిజిటల్ మీడియా ఈ ఉద్యమం ఎక్కడ మొదలైందో తెలుసా? మీకు ఛానల్ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ డిజిటల్ మీడియా 2 మిత్రులు ఉన్నారు మన తెలంగాణలోనే. సోషల్ మీడియా మొత్తం ఈ ఈ ఏమంటారు ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నది. ఎందుకనంటే వాళ్ళకు కూడా తెలుసు అన్న, వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ గ్రామీణ ప్రాంతంలో నుంచి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు. అరే మా గ్రామంలోకి జ్వరమైపోయాడన్న. ఆ తెలంగాణలో రోడ్లు లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మార్వాడి దుకాణం లేనటువంటి ఇల్లు లేదు, గ్రామం లేదు. కాబట్టి ఈ రకంగా దూరకపోయారన్న అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఈ ఉద్యమం బలపడతా ఉన్నది బ్రదర్. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నా అంటే వాళ్ళు ఒక పక్క ఏమంటా ఉన్నా మేము కూడా హిందువులమే, మేము ఇండియన్స్ అని మాట్లాడతాం. అంటే మార్వాడి గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్, మార్వాడి నకిలీ వ్యాపారం గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్, గుజరాతీ కల్చర్ గోబ్యాక్, గుజరాతీ నకిలీ వ్యాపారం గోబ్యాక్, రాజస్థాన్ నకిలీ వ్యాపారం గోబ్యాక్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలే. నా దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలని వీళ్ళు ఎలాగ అంటున్నారో, నా రాష్ట్రంలో ఉండాలంటే తెలంగాణ గీతం పాడాల్సిందే, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిందే, జై తెలంగాణ అనాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా జులుం చెలాయించి మళ్ళీ మేము కొడతాం కులం